మీకు తెలుసా, తెలంగాణలో రోజుకు 30 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటి, కూలి పనికి వెళ్ళినా కనీసం 500కు తక్కువ కాకుండా వస్తాయి కదా. మరి 30 రూపాయల వేతనం కోసం ఎవరు పనిచేస్తారని మీకు డౌట్ రావచ్చు. మరి రోజుకు 30 రూపాయల వేతనంతో పనిచేస్తున్నది మరెవరో కాదు, తెలంగాణ జైల్లో ఉన్న ఖైదీలు. వారికి అతి తక్కువ వేతనం ఇస్తూ వెట్టి చాకరీ చేయిస్తున్నారని సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ సంస్థ పేర్కొంది. ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రిజన్స్ ఆఫ్ ఇండియా నివేదికలో ఖైదీలకు తక్కువ వేతనం ఇవ్వడాన్ని ప్రస్తావించింది. నేరాలు చేసిన వారిని శిక్షించడంతో పాటు వారి ప్రవర్తనలో మార్పు తేవడమే జైళ్ల ముఖ్య లక్ష్యం. అయితే జైళ్లలో ఖైదీలతో పని చేయించుకుంటూ వారికి వేతనం కూడా ఇస్తారు. కానీ ఆ వేతనాలు చూస్తే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఖైదీలకు రోజువారీ కూలీ చెల్లింపులో తెలంగాణ జైళ్ల శాఖ పిసినారితనం ప్రదర్శిస్తోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సంస్థ పేర్కొనడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. నైపుణ్యం లేని ఖైదీలకు రోజుకు 30 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ రోజుల్లో 30 రూపాయలతో రోడ్డుపై నాణ్యమైన టిఫిన్ కూడా దొరకదు. ఇక మిజోరం రాష్ట్రంలో ఇంకా తక్కువగా ఖైదీలకు కేవలం 20 రూపాయల చొప్పున జీతం ఇస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో ఖైదీలకు రోజుకు 524 రూపాయల వేతనం ఇస్తున్నారు. అంటే తెలంగాణలో ఖైదీలకు అందే కూలీలో పోల్చితే కర్ణాటకలో చాలా రెట్లు ఎక్కువ. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఖైదీలకు దినసరి వేతనంగా కనీసం 100 రూపాయల వరకు ఇస్తున్నారు. జైళ్లలోని పరిసరాలను శుభ్రం చేయడం, ఇతర పనులకు 50 నుంచి 70 రూపాయలు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. ఇవే పనులు చేసే ఖైదీలకు హిమాచల్ ప్రదేశ్లో 300, ఢిల్లీలో 194, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 160 రూపాయలు చెల్లిస్తున్నారు. కేవలం తెలంగాణలోనే ఖైదీలకు చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఖైదీలకు కూడా ఉంటుంది అనే విషయాన్ని జైళ్ల శాఖ అధికారులు మర్చిపోతున్నట్లున్నారు. ఖైదీలు తయారు చేసిన వస్తువుల నుంచి పొందే ఆదాయంలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. కానీ ఇలా అధిక ఆదాయాలు తెస్తున్న ఖైదీల పనులకు మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిబంధనలు మాత్రం ఖైదీలు చేసే పనులకి సరైన వేతనాన్ని ఇవ్వాలని సూచిస్తున్నాయి. కానీ ఆచరణలో మాత్రం అవి సాధ్యం కావడం లేదు.